Hi, today we are going to see the one of the interview question, coding question. Here we need to get the 1, 2, 3, 4, 5 after 1 second after like that. ప్రతి సెకండ్కి మనకు ఒక నెంబర్ ప్రింట్ అవ్వాలి ఆ నెంబరు 1, 2, 3, 4, 5 అంటే మనం ఇచ్చిన నెంబర్ వరకు ప్రింట్ అవ్వాలి ఆఫ్టర్ 1 సెకండ్ అలాగా 1 సెకండ్ తర్వాత ఒకటి 2 సెకండ్స్ తర్వాత ఇంకో నెంబర్ అలా ప్రింట్ అవ్వాలి ఇక్కడ మనం సెట్ టైమ్ అవుట్ అనేది మనకి ఎలా అసలు సెట్ టైమ్ అవుట్ అంటే ఏంటంటే ఇట్ విల్ టేక్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే మనకి ఇక్కడ దీనికి కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేస్తాము అట్ ఏ టైమ్ విల్ గివ్ ద టైమర్ ఆ టైమర్ అయిపోయిన తర్వాత ఆ టైమర్ కౌంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది సెట్ టైమ్ అవుట్ అనేది సెట్ టైమ్ అవుట్ అనేది మనకి అసింక్రోనస్ ఆపరేషన్ అంటే అన్ని సింక్రోనస్ టాస్క్లన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి సెట్ టైమ్ అవుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కన్సోల్ ఆఫ్ హలో తీసుకుంటే ఫస్ట్ లెట్స్ సీ ద అవుట్పుట్ చూసారు కదా 0, 1, 2, 3, 4 మనకి ఫస్ట్ హలో అనేది ప్రింట్ అయింది కానీ ఇక్కడ నేను యాక్చువల్గా ఫర్ లూప్ ఫస్ట్ రాస్తాను కానీ మనకి హలో అనేది ప్రింట్ అయింది ఎందుకంటే సెట్ టైమ్ అవుట్ అనేది అసింక్రోనస్ ఆపరేషన్ యాక్చువల్గా ఇంటర్వ్యూలో మనకి ఏమని అడుగుతారంటే ఇక్కడ నార్మల్గా మనం వేరియబుల్ని వ్యార్తో డిక్లేర్ చేయొచ్చు కదా ఇక్కడ వ్యార్తో డిక్లేర్ చేసినప్పుడు మనకి ఫైవ్ అనేవి 5 టైమ్స్ వన్ ఆఫ్టర్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అయింది ఎందుకు ప్రింట్ అయిందంటే ఇక్కడ వేర్ అనేది తీసుకున్నాం వేర్ అంటే మనకి అది గ్లోబల్ స్కోప్ వేరియబుల్ కదా ఇట్ ఈస్ నాట్ ఏ బ్లాక్ స్కోప్ వేరియబుల్ గ్లోబల్ స్కోప్ వేరియబుల్ అంటే డిఫరెన్స్ ఆల్రెడీ మనం ముందు వీడియోలో చూసాం ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనకి వేర్ ఈజ్ ఏ గ్లోబల్ స్కోప్ వేరియబుల్ అంటే నేను ఇక్కడ సెట్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేస్తున్నా కదా సెట్ టైమ్ అవుట్కి అంటే ఈ ఫంక్షన్ మనకి వేరే చోట అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది అనేది టైం కంప్లీట్ అయ్యేదాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే దట్ ఈ ఐ అనేది దాని వాల్యూని రిఫర్ చేస్తుంటుంది ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఈ టైమర్ని ఒక చోట రిజిస్టర్ చేసి అంటే సమ్ స్పేస్లో ఉంచుతుంది అక్కడ అది కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఈ టైమర్ అనేది కంప్లీట్ అయిపోయేదాకా మనకు అక్కడ ఉంటుంది విత్ రిఫరెన్స్ ఆఫ్ ఐ రిఫరెన్స్తో ఉంటుంది అనమాట ఇక్కడ ఎన్నిసార్లు మనకి 5 టైమ్స్ నేను సెట్ టైమ్ అవుట్ని కాల్ చేస్తుంది ప్రతిసారి మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ విత్ టైమర్తో ఒక టాస్క్ క్రియేట్ అయ్యి టాస్క్ టైమర్ కంప్లీట్ అయిపోయిందో ఒక ప్లేస్లో ఉంటుంది ఆ ప్లేస్లో ఆ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ మనకు ఒకదాని తర్వాత అంటే టైమర్ ఏది ముందు కంప్లీట్ అయిపోతే అది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది హియర్ ఐ అనేది మనకి ఇక్కడ ఒక క్లోజర్ ఫామ్ అవుతుంది క్లోజర్ అంటే మనకు తెలుసు చూసాం కదా క్లోజర్ ఈజ్ ఏ ఫంక్షన్ బండిల్ టుగెదర్ లెక్సికల్ ఎన్విరాన్మెంట్ అంటే దానికి ఉన్న లెక్సికల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని యాక్సెస్ చేయగలుగుతుంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది ఒక క్లోజర్ ఫామ్ చేస్తుంది విత్ ద రిఫరెన్స్ ఆఫ్ ఐ వాల్యూని రిఫర్ చేయట్లేదు ఐని అంటే వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు ఇది వాల్యూని స్టోర్ చేసుకోకుండా ఐ అనే రిఫరెన్స్ని యాక్సెస్ చేస్తుంది ఇక్కడ వేరియబుల్ అనేది వేర్తో డిక్లేర్ చేస్తే ఇట్ ఈజ్ ఏ గ్లోబల్ స్కోప్ దట్స్ వై ఆల్ టైమ్స్ అంటే మన 5 టైమ్స్ ఒకే దాన్ని రిఫర్ చేస్తుంది అంటే లాస్ట్లో మనకి అంతటి వరకు ఇది రిఫర్ చేసుకుని పక్కన ఒక చోట ఉంటుంది వన్స్ అన్నీ మనకి లూప్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయి దెన్ ఇట్ స్టార్ట్ ది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది మనకి హలో అనేది ప్రింట్ చేసిన తర్వాత ఇట్ కమ్ టు ఎగ్జిక్యూట్ ద సెట్ టైమ్ అవుట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎట్ దట్ టైమ్ ఇట్ విల్ రిఫర్స్ టు ద ఐ అనేది మనకు ప్రతి కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఒకదాన్నే రిఫర్ చేస్తుంది అలా రిఫర్ చేయడం వల్ల మనకు అప్పటికి ఐ అనేది 5 అయిపోతుంది ప్రతి దాంట్లో మనకు 5 వస్తుంది అనమాట 1 బై ఆర్డర్లో అర్థమైంది కదా లెట్స్ ఇప్పుడు మనకు అలా కాకుండా 1, 2, 3 అలా రావాలనుకుంటే ఇక్కడ 1 ఇస్తున్నాను నేను
5 అనేది 4 టైమ్స్ వచ్చింది. అలా కాకుండా నాకు 1, 2 నుండి స్టార్ట్ చేయాలంటే చూసారా 1, 2, 3, 4 అంటే ఇక్కడ మనకి 1 అనేది ఇక్కడ లెట్ అనేది బ్లాక్ స్కోప్ వేరియబుల్. ఎవ్రీ టైమ్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అదే మనం సెట్ అమౌంట్లు యూజ్ చేసినప్పుడు ఇట్ విల్ ఫార్మ్ ఏ క్లోజర్, రైట్? క్లోజర్ క్రియేట్ చేసినప్పుడు లెట్ అనేది ఎవ్రీ బ్లాక్ స్కోప్ వేరియబుల్ అంటే ఎవ్రీ టైమ్ న్యూగా వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఆ న్యూగా క్రియేట్ అయినప్పుడు ఇట్ విల్ రిఫర్స్ టు ద పర్టికులర్. ఒకసారి క్రియేట్ అయినప్పుడు ఒక ఆయన రిఫర్ చేస్తుంది, ఇంకోసారి క్రియేట్ అయినప్పుడు కొత్తగా ఇంకో వేరియబుల్ ఇంకో మెమరీతో క్రియేట్ అవుతుంది. అంటే అక్కడ మనకి దాంట్లో అసైన్ అయ్యే వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఫస్ట్ 1 అసైన్ అవుతుంది, ఆఫ్టర్ దట్ 1 వేరియబుల్ క్రియేట్ అయ్యి ఇంకో వేరియబుల్ క్రియేట్ అయ్యి దానికి 2 అనేది అసైన్ అవుతుంది. సో ఇట్ విల్ నాట్ రిఫర్స్ టు ద సేమ్ వేరియబుల్. దట్ ఈస్ ఏ బ్లాక్ స్కోప్ వేరియబుల్. దట్స్ వై వీఆర్ గెట్టింగ్ 1, 2, 3, 4. ఇలా కాకుండా మనకి వేరే ఉండి 1, 2, 3, 4 అనేది రావాలి. ఎలా వస్తుంది అంటే ఇలా మాకు డోంట్ చేంజ్ దట్ కీవర్డ్ అని అడిగితే మనం ఎలా చేస్తామంటే అగైన్ మనకి ఇక్కడ కూడా క్లోజర్స్ యూజ్ అవుతాయి. Here we need to use closures concept. That's why I'm creating one function. Let takes name closer. క్లోజర్ అనేది క్రియేట్ చేసిపోయి ఒక ఫంక్షన్లో ఆ ఫంక్షన్ లోపల నేను ఈ సెట్ టైమ్ అవుట్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. క్లోజర్ దీనికి ఐ అనేది పాస్ చేస్తున్నాను. Let's see the output. ఇప్పుడు చూస్తే మనకి 1, 2, 3, 4 వేర్ యూజ్ చేసినా వచ్చినాయి. ఎందుకంటే నేను ఇక్కడ క్లోజర్ అనేది బ్లాక్ స్కోప్ వేరియబుల్ లాగా ఫామ్ అయ్యేటట్టు ఇక్కడ అంటే మనకి ఫంక్షన్ ఎవ్రీ టైమ్ ఫంక్షన్ క్రియేట్ అయినప్పుడు ద సపరేట్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తుంది కదా. సో దట్స్ వై ఎవ్రీ టైమ్ ఇట్ డస్ నాట్ రిఫర్స్ టు ద సేమ్ వేరియబుల్ అనమాట. అర్థమైంది కదా? దిస్ ఈజ్ ఇలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్.